వచ్చారేవోని ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తానా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నోని Hi, hello, good evening and welcome to Adala Majaka. Adala Majaka-ki దొరికిన వజ్రాలే ఆడాలు. ఆడాల మజాకాకి మెరిసే బంగారాలే ఆడాలు. ఆడాల మజాకాకి పంచ ప్రాణాలే ఆడాలు. వీరందరి మధ్యలో నేను ఒక క్రీమ్ బిస్కెట్. వచ్చావా? ఇప్పుడే కదరా శుభమాని ఎపిసోడ్ స్టార్ట్ అయితే క్రీమ్ బిస్కెట్ అని వాడిని పట్టించుకోకండి, వాడి నా ఫ్యాను. చీరాలలో వచ్చానంటే ఎపిసోడ్ మాత్రం కత్తి కసక్కలాగా ఉంటది. ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. రెడీయా? రవి గారు ఎవరు రెడీ అండ్ మా పార్టిసిపెంట్ కూడా రెడీ. గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ దే. సూపర్ ఎనర్జెటిక్ పార్టిసిపెంట్స్ అంటే సూపర్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? పద్మ. వెరీ గుడ్. మీరండి? బిందు. బిందు ఏం చేస్తారు? బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. మీ ఇద్దరు? వదినా మరదలు. హరి వెల్కమ్ టు ది షో. మీ పేరండి? రాధారాణి. రాధా రాణి. రాధ వచ్చింది. రాణి ఏది? వస్తుంది. ఉన్నా కదా పక్కన రాణిగా. అయితే నా పేరు రాజా. బాగా సెట్ అయింది కదా. మీ పేరండి? అపూర్వ. అపూర్వ. అందమైన పేరు. థ్యాంక్ యూ. మీలానే ఉంది మీ పేరు కూడా, చాలా అందంగా ఉంది. నేను చెన్నై నుంచి వచ్చాను. చెన్నై చంద్రమా. ఓకే, చెన్నై నుంచి ఇక్కడ ఎట్లా? మా పిన్ని. ఓహో, పిన్ని కూతుర్లు వచ్చారా? వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. మా మామయ్య ఏం చేస్తుంటాడు? డిఫెన్స్ లో పని చేస్తారు. డిఫెన్స్ అకౌంట్స్. బాగానే ఉంటది అయితే. మన ఫ్యూచర్ సెట్ అవుతుంది. గెలుద్దాం, మనకే ఎక్కువ గిఫ్ట్లు వస్తాయి. అలానే మీకు కూడా తక్కువ. ఆల్ ది బెస్ట్. చూద్దాం. ఇప్పుడైతే పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ గానీ డైలాగ్ గానీ మీ ఇష్టం, ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? మీతో స్టార్ట్ చేద్దాం. అత్త జోక్. హలో, ఫ్లిప్కార్ట్ అండి? అవునండి, ఏం కావాలి మీకు? మా కూతురు డెలివరీ అయిందండి. ఇస్తానన్న క్యాష్ ఇచ్చేస్తే మాకు అయిపోతుందండి. అంటే మీ కూతురు డెలివరీ అయితే మాకేం పని అండి? మీరు క్యాష్ ఆన్ డెలివరీ అన్నారు కదా, క్యాష్ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఓహో, డెలివరీ ఫ్లిప్కార్ట్ క్యాష్ కోసం చేసుకున్నాడు. బంగారం చెప్పు నాన్న. రవి, నువ్వు చీరాలు వచ్చావు. చీరాల పొలిమేర దాటి వెళ్ళావో నీ తల మొండం వేరైపోద్ది. నీకు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టమా అమ్మా? మీరు జోకా డైలాగ్? ఓ జోక్ చెప్తాను. చెప్పండి. ఇద్దరు ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక ఆడవిడ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఎలా ఏడుస్తున్నావంటే, ఏం లేదు, మా ఇంట్లో పనిచేసే పనమైతే మా ఆయన లేచిపోయాడు అని ఏడుస్తా ఉంటది. మరి ఎందుకే అంత బాధపడు, మాకు మీ ఆయన తొందరగానే వచ్చేస్తాడు అంటే, నా బాధ ఆయన గురించి కాదే, అంత మంచి పనమే మళ్ళా దొరికిద్దా లేదా అని. చిచ్చి, అరాచకం అండి. శ్రీరామా, నువ్వేం చేస్తున్నావమ్మా? నేను ఒక జోక్ చెప్తాను. నువ్వు కూడా జోక్ చెప్తావమ్మా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ లో నువ్వు ఎలా ఉంటావో నేను చెప్తున్నా. ఫస్ట్ ఇయర్ లో రాగానే కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. సెకండ్ ఇయర్ రాగానే మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం. థర్డ్ ఇయర్ కి రాగానే మనకన్నా పొడిచే మనగాడే లేడమ్మో. ఫైనల్ ఇయర్ లో రాలిపోయే పువ్వా. సూపర్. జోకులు మాత్రం, పరిచయాలు మాత్రం చాలా బాగాయినాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే.
90 సెకండ్స్ ఇస్తా, కానీ ఎక్కడ కూడా పదం వాడకూడదు. ఆ పదాన్ని ఎవరైతే తక్కువ సార్లు వాడతారో వాళ్ళే విన్నర్. సింపుల్ అండ్ ఈజీ. ఓకేనా? చీరాలలో 2 ఫేమస్, ఒకటి చీరలు, ఇంకోటి బీచ్. సో ఎవరు చీరల గురించి మాట్లాడతారు, ఎవరు బీచ్ గురించి మాట్లాడతారు, మీ ఇష్టం. చీరల గురించి మీరు సూపర్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చీరల గురించి. చీరలు అనే టాపిక్ తీయకుండా మాట్లాడాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చీరాల దానికేనండి ఫేమస్, ఆడవాళ్ళకి అది లేనిదే జరగదు, అదే అందం అండి. ఇక్కడ అన్ని క్వాలిటీస్ చీరాలో అన్ని క్వాలిటీస్ దొరుకుతాయి. ఏంది బేబీ, ఒకసారి తీసినావు ఇంకోసారి తీయకు. రెడీ? మా లాంటి వాళ్ళు చీరలు ఎలాగో కట్టుకోరు. రెండోసారి రేపు మన పెళ్లికి ఇన్విటేషన్ పంపిస్తావు కదా, ఇక్కడ నుంచి అన్ని తీసుకొని వస్తుంది మా పిన్ని. మన పెళ్లికి నీకెందుకు ఇన్విటేషన్ పంపిస్తా? వీళ్ళ కోసం పంపిస్తావు కదా, మా పిన్ని వాళ్ళకి ఇన్విటేషన్ పంపించావా? అప్పుడు కొత్త చీర పెట్టిద్దాం. అక్కడ మాకు సేల్స్ కూడా బాగుంటుంది రవి. మన పెళ్లికి నాకు అన్ని కాస్ట్లీ కొనిపించాలి నువ్వు. మినిమం 2 lakhs. నేను గోచి లంగోటీలు కట్టుకుని వస్తా. అమ్మతనానికి అదే అందం అండి. అన్నం తినగానే మా వారు మా కొంగు తీసుకొని అదే దాంతోనే చేస్తారండి, తుడుచుకుంటారండి. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు. చిన్నప్పుడు అమ్మ పక్కన ఉంటుంది, వడ్డిస్తుంది. అన్నం తిన్నాక చేయి అడుగునాక అమ్మ ఇది ఇయ్యే, అన్నమే వేరు. చిన్న పిల్లలు భయపడితే చెంగనకాలే జాక్కుంటారండి. చీరలో ఉన్న డిసడ్వాంటేజ్ అంటే ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కదా. ఇప్పుడు నెగిటివ్, ఇప్పుడు పిల్లలకి అదంటేనే ఇష్టం ఉండట్లేదండి, అది కట్టుకుంటేనే దాని అందమే వేరండి. అవును, అది కట్టుకోవడమే రావట్లేదు, కట్టుకోవట్లేదు. ట్రెండీగా కావాలంటున్నారు. సూపర్. టైమ్. చాలా బాగా మాట్లాడారు. 1 minute లో ఎన్నిసార్లు పదం తీశారు? 2 times. 2 times. 2 సార్లు కంటే ఎక్కువ తీస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకేనా? బీచ్ అనే టాపిక్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నిన్నే మీ ఫ్రెండ్ కలిసాడు, నువ్వంట వైజాగ్ లో చదువుతున్నప్పుడు కాలేజ్ కలకుండా బంక్ కొట్టి బీచ్ కి వెళ్ళేవాడు. బీచ్ వచ్చింది. సూపర్. నేను ఎక్కడ మీరు ఓడిపోతారని భయపడ్డాను బంగారం. కాలేజ్ కలగకుండా బంక్ కొట్టి అక్కడికే వెళ్ళేవాడు అంట. ఒకసారి సెల్ఫీ దిగుతుంటే వెనక్కి తిరిగి పెద్ద అలా వచ్చేసి నీ షర్ట్ ప్యాంట్ కొట్టుకుపోయాడంట. చాలా లైక్స్ వచ్చాయి, నేనే చూసాను. FB లో పోస్ట్లు కూడా ఉన్నాయి. అలాంటి పిక్స్ చూస్తారా? అంతేకాకుండా నువ్వు గోవాకి కూడా అందుకే వెళ్తా ఉంటావు కదా. అవును. మా రాజా అలాంటి పనులు ఏం చెయ్యట్లే. మీ రాజా చేసేది అలాంటి పనులే. మా రాజా ఏం చెయ్యడు. మొగుడు పిల్లలు మాత్రం మీరేంటండి? మీరు బీచ్ గురించి మాట్లాడండి. చెల్లెమ్మా మా గురించి ఎదుగుతున్నారా నీకు? చెప్పమ్మా. అక్కడికి నిన్ను మెయిన్ గా నిన్నే తీసుకెళ్ళాలి. నీకు చాలా టెన్షన్స్ ఉంటాయి కదా, అక్కడ అలా కూర్చోగానే చల్ల గాలి, నీకు టెన్షన్స్ ఉంటాయి కదా, బీచ్ కి వెళ్ళగానే ఆ చల్ల గాలికి. చెప్పండి. అందరూ అక్కడికి గోవాకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఈ జెంట్స్ ని, ఈ బాయ్స్ అందరూ వైఫ్స్ ని వదిలేసి అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అక్కడికి వెళ్తే నీలాంటి వాళ్ళే, నీకు సంబంధించిన వాళ్ళే అందరూ అక్కడ ఉండేది. ఇంకా బీచ్ లో ఏమేమి గేమ్స్ ఆడొచ్చు? బిందులో చాలా బాగా హాయిగా ఉంటుంది. సగం వచ్చింది బి అని. మా ఇంట్లో ఉప్పు అయిపోతే అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని మేడం మీద పోసుకొని ఆరబెట్టుకుంటాం. ఏంటది? ఉప్పు కోసం. ఉప్పు కోసం బీచ్ నీకు వెళ్ళేటప్పుడు బిందె నిండా నీళ్లు పంపిస్తుంది. మా ఉప్పు ఉంది, కిలో లెక్కలు ఉంది. అయిపోయిందంట. సూపర్ గా మాట్లాడారు బీచ్ గురించి. సో ఇక్కడ 2 times, ఇక్కడ 2.5 times బి అని వచ్చి ఆగింది. ఇయ్యచ్చామా చెల్లమ్మా? నాకు ఎప్పటి నుంచో ఆశ. మీ చెల్లెలకే కదా ఇవ్వచ్చు అన్న. మీ వదినకి కదా, ఒకసారి ఇద్దరం కలిసి ఇద్దాం. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి వదినకి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలకలో మీరిద్దరు కలిసి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. మీ ఇద్దరు కలిసి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయండి, అది మీ ఇష్టం. సో ఇక్కడ నుంచి ఇద్దరు వచ్చిన తర్వాత ఆ నలుగురి మధ్యలో నేను ఒక టాస్క్ పెడతా. ఆ టాస్క్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఎవరైతే గెలుస్తారో, ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళకి లాస్ట్ రౌండ్ లో ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. అదేంటో నేను లాస్ట్ రౌండ్ లో అనౌన్స్ చేస్తా. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. అండ్ మీ ఇద్దరు సెలెక్ట్ చేయండి. పేర్లు తెలుసుకుందాం. నా పేరు కాత్యాయని అండి. కాత్యాయని గారు. నా పేరు రాధిక. రాధిక గారు. ఈ టీం పేరు ఏంటండి? మీ టీం పేరు ఏమైనా అనుకున్నారా? టాపర్స్ టీం. అబ్బో, టాపర్స్ టీం అంట. మీ పేరండి? శ్రీలక్ష్మి గారు. భానుకుమారి గారు. మీ పేరండి? టీం పేరు? విన్నర్స్. అదే, ఎంత టాపర్ అయ్యావు కాదన్నా, విన్ అయ్యావా లేదా? ఫస్ట్ అయితే ఈ నలుగురు కలిసి వాక్ చేయండి ఒక హీరోయిన్ రేంజ్ లో. అక్కడికి వెళ్ళి పోజ్ ఇచ్చారండి, నేను టాస్క్ ఏంటో చెప్తాను. ఓకే, మ్యూజిక్.
అందమైన భామలు అరే లేత మెరుపు తీగలు అందమైన భామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరే సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నాదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే. అంటే ఏదైనా కిరాణా కొట్టుకు వెళ్ళేటప్పుడు ఇట్లా నడుచుకుంటూ వెళ్తావా అని లేదు కదా, అప్పుడు నార్మల్ నడుస్తావు కదా. ఇప్పుడు ఎందుకు ఆ ఊపు వచ్చేసింది? ఒక్కసారి నీతో నడవాలని నాకే ఆశ పుట్టింది. అంటే ఆ కాలంలో పెదనాన్నను కూడా అలా ఏం లేదు, అలా ఏం లేదా? ఒక్కసారి మ్యూజిక్ పెట్టుర్రి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే నా దగ్గర కొన్ని చీటీలు ఉన్నాయి, చీటీలో కొన్ని రాస్తున్నాయి. నలుగురు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరుగా వస్తారు. ఈ చీటీలు ఏముందో తెరిచి చూస్తారు. ఈ చీటీలు ఏముందో అమ్మతోడు నాకు కూడా తెలియదు. మా వాళ్ళు రాసిచ్చారు, మీరు యాక్ట్ చేయాలి నోరు విప్పకుండా. మీరు నోరు పొరపాటున అని అన్నా డిస్క్వాలిఫైడ్. నేను కరెక్ట్ గా గెస్ట్ చేస్తే విన్ అయినట్టు. ఓకేనా? ఫస్ట్ టాపర్సా విన్నర్సా? ఫస్ట్ టాపర్స్ అన్నారు కాబట్టి విన్నర్స్ తో చేద్దాం. పెద్దమ్మా నీతోనే స్టార్ట్ ఇద్దాం. నువ్వే చూసుకో, ఎవరు చెప్పొద్దండి. మీకు తెలిసినా నాకు తెలిసి మీరు చాలా తెలివైన వాళ్ళని. నేను చూడలేదు. రెడీ, యాక్ట్ చేయాలి. నేను నువ్వు 7 అడుగులు నడుద్దామా? నువ్వు నేను 7 అడుగులు నడుద్దా. నువ్వు నేను ఆశీర్వాదం ఇస్తావా? నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు కావాలి కానీ నేను నీకు వద్దు. నేను దొర్లుకుంటూ రావాలనా? నేను రావాలి. వచ్చిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఓకే, ఫైనల్ గా 46 seconds లో గెస్ చేశా కరెక్ట్ గా. ఇప్పుడు టాపర్స్ మీ టీం కి చూపెట్టచ్చు, వెనకాల చూపెట్టద్దు, నాకు చూపెట్టకండి. ముందుకు రండమ్మా, ఇటు రండి. ఆకాశం, చుక్క, తోక చుక్క, ఆకాశంలో బుగ్గ, ఆకాశం కింద బొట్టు, స్టార్, ఆకాశంలో స్టార్, చుక్క, పాప, చుక్క పాప, పాప తర్వాత పాప మమ్మీ. ఆ పాప ఎవరి పాప నాకే తెలుస్తుంది. ఆ పాప తర్వాత ఇంకో చెల్లెలు ఉందా? అమ్మా చెల్లెమ్మా, నువ్వు హెల్ప్ చేయమ్మా, యాక్టింగ్ చేయమ్మా, యాక్టింగ్ చెయ్యి. చుక్క, సూపర్ ఫిగర్. ఎవరికి వస్తాయా? మగాడికి. మీసాలు మగాళ్ళకి వస్తాయి కదా, ఇంకెవరెవరికి వస్తాయా? అక్క ఏందక్క? ఆగు నేను చూడని అదేందో. చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన. రోజుకు 2 టాబ్లెట్లు వేసుకోండి, మొత్తం తగ్గిపోద్ది. ఓకే, బాగా కష్టపడ్డారు, ట్రై చేస్తారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రెడీ? వచ్చేయండి. నేను చిన్న బాబు, ఏడుస్తున్నా. చిన్నగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినా అమ్మా, ఉయ్యాల, పసిపిల్లాడు, ఇంకో పేరు బుడ్డోడు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏమని పిలిచేవారు? బుజ్జి, కన్నా, బంగారం, బాబు, చిన్నపిల్లాడు, పిచ్చోడ్లాగా నటిస్తా. ఏంటది? టోపీ, టోపీ పట్టుకొని చెంటబ్బాయి.
చెంటబ్బాయి బాగా చేశారు, బాగా ట్రై చేశారు. లాస్ట్ ఆంటీ వాళ్ళకి చూపెట్టండి, నాకు కాదు. ఇది తెలుగు సినిమానే. బాల్, లడ్డు, ఆకాశం, ఇల్లా ఇల్లా ఇల్లు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. అయితే వీళ్ళందరూ ఎక్కువనే టైం తీసుకున్నారు, కానీ ఈడు మాత్రం వచ్చిన 11 సెకండ్లలో చెప్పేసింది. సూపర్. అందుకే విన్నర్స్ వర్సెస్ టాపర్స్ మన సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకాలో గెలుచుకున్నారు ఈ టాపర్. అద్భుతంగా నటించింది కాబట్టి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఫైనల్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఆడాలా మజాకా అని బయట టాక్ బాగానే ఉంది, కానీ నిజంగా బుడగలు పగలగొట్టే గేము, బుడగలు ఊదే గేము, ఈ నుంచి బాల్ తీసుకొచ్చి ఆడ కొట్టండి, ఈ కర్రలు తీసుకొచ్చి ఆడ ఇక్కడ పెట్టండి, ఇట్లాంటి గేమ్లు ఆడిస్తున్నాం. కానీ ఇవాళ ఆడాలా మజాకాలో ఆడాల సత్తా ఏంటో అర్థం అవుద్ది. నిజంగా సత్తా ఉన్నోళ్ళు ఈ రౌండ్ గెలుచుకుంటారు. జాగ్రత్తగా వినండి. గేమ్ రూల్స్. సూపర్ మచ్చి స్టార్ట్ అయింది. దూరంగా బెలూన్ ఉంది స్టూల్ మీద, ఇక్కడ రింగ్ ఉంది. టీమ్ లో ఇక్కడిద్దరు ఉన్నారు. ఫస్ట్ ఒకరు ఇక్కడ నుంచి బయలుదేరతారు, కానీ ఆపోజిట్ టీం నుంచి ఒకరు వచ్చి వెనకాల నుంచి మిమ్మల్ని ముందుకెళ్లకుండా ఆపుతారు. కానీ మీరు ముందుకెళ్ళి నోట్లో టూత్ పిక్ పెట్టుకొని ఇక్కడ ఆ బెలూన్ ని పగలగొట్టాలి. పగలగొట్టగానే టీమ్ లో ఇంకోరు రెడీ ఉంటారు. ఇక్కడ నుంచి ఇంకోరు వాళ్ళని ఆపనికి రెడీ ఉంటారు. అలా 1 minute లో మీరిద్దరు, దాని తర్వాత మీరిద్దరు, ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళే విన్నర్. సో మీరు ఫస్ట్ రౌండ్ లో గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. సో మిమ్మల్ని అపోజ్ చేయడానికి వదినా మర్దలు రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Come on, come on. adara gottu bedara gottu pidiyane chedara gottu piraga gottu virahane మంగళ్యం తంతునా మద్దాలే చదవనా ఒకడల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలనా ఓ చెన్నై పెంచనా అటు ఇటు ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా adara gottu bedara gottu pidiyane chedara gottu piraga gottu virahane టైం అప్. ఏందా పట్టు? మా అమ్మ నాకు ఉడుం పట్టు గురించి చెప్తుండే, ఇప్పుడు చూసా. అసలు పాపం ఆవిడ ఈ నుంచి దాటితేగా 1 minute లో జస్ట్ 1 బెలూన్, మీకు టార్గెట్ 2 బెలూన్స్. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఇలా హ్యాపీగా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చూద్దాం ఏమైందో. మీరు ఇద్దరు ఇటు వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. adara gottu bedara gottu pidiyane chedara gottu piraga gottu virahane మంగళ్యం తంతునా మద్దాలే చదవనా ఒకడల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా adara gottu bedara gottu pidiyane chedara gottu piraga gottu virahane ఆవిడ పట్టిన తర్వాత మీరు అంత కూల్ గా నడుచుకుంటే ఎట్లా వచ్చారండి?
దట్ ఇస్ మ్యాజిక్ ఆఫ్ యోగా. మ్యాజిక్ ఆఫ్ యోగా. ఎవరు పట్టినా ఈగలు దోమలు వెనకాల వస్తున్నాయి అంతే. వీళ్ళు 1 minute లో ఒక్క బెలూన్ పగల కొడితే వీరు 1 minute లో 3 బెలూన్స్ పగల కొట్టి గెలుస్తున్నారు. కంగ్రాచులేషన్స్. సూపర్ గా థర్డ్ ఆడి గెలిచినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్. అయితే ఫస్ట్ రౌండ్ లో వీళ్ళు, ఫైనల్ రౌండ్ లో వీళ్ళు, అండ్ సెకండ్ రౌండ్ లో రండి. సూపర్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. రేపు ఈటీవీ 6 నుంచి 6:30 వరకు కలుసుకుందాం. అంటే టేక్ కేర్. బాయ్. గుడ్ నైట్. ఒక బాబు నైట్ కు టాయిలెట్ వెళ్ళేసి వచ్చి పడుకున్నాడు. పొద్దున్న లేసి మమ్మీ నేను టాయిలెట్ వెళ్దామని వెళ్తే డోర్ ఓపెన్ చేయగానే అదే లైట్ వచ్చేసింది మమ్మీ అంటే చచ్చినోడా మళ్ళీ ఫ్రిడ్జ్ లో పోసి వచ్చావురా. బామ్మ ఇన్నవా? పోరగాడు రాత్రి 1 వస్తా పోయిందంట. ఆడు పొద్దున అమ్మకి చెప్తుండంట, అమ్మ నేను ఒంటరి పోయినప్పుడు మళ్ళా లైట్ వచ్చింది అని. వాళ్ళ అమ్మనంటే సచ్చినోడు ఇవాళ కూడా ఫ్రిడ్జ్ లో పోయినావా అని అన్నదంట. ఎవడు కొడితే బ్రెయిన్ బనానా గుజ్జవుద్దో వాడే బనానా గాడు. ఎవరు తింటే బనానా గుజ్జవుతుందో వాడే పండుగాడు.